అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోలి హిస్టరీ తెలుగు ఛానల్. ఇప్పటికే చాలా సర్వేలు లోక్సభ ఎలక్షన్స్ గురించి వచ్చాయి. అన్ని సర్వేలు కూడా మళ్ళీ మోడీయే ప్రధాని కాబోతున్నారని, బీజేపీయే కేంద్రంలో సర్కార్ని ఏర్పాటు చేస్తుందని తేల్చి చెప్పాయి. ఒపీనియన్ పోల్ అన్న పేరుతో న్యూస్ 18 ఒక మెగా సర్వేని జరిపించింది. అందుకు సంబంధించిన రిజల్ట్స్ని ఈ రోజే ప్రకటించింది. ఈ ఫలితాల ప్రకారం మోడీ గారు టాప్ గేర్లో దూసుకుపోతున్నారని, బీజేపీ ఘన విజయం ఖాయమని తేలింది. దేశం మొత్తంలోని 21 రాష్ట్రాలలోని 518 నియోజకవర్గాలలో ఫిబ్రవరి 12 నుండి మార్చి 1వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 1,18,616 మంది ప్రజల నుండి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. వీరి అభిప్రాయాల ఆధారంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది, రేపు వచ్చే లోక్సభ ఎలక్షన్స్లో గెలవబోతున్నది ఎవరు అనే అతి పెద్ద సర్వేని చేసింది న్యూస్ 18. యూట్యూబ్లో చాలా రకాల ఛానల్స్కి చెందిన యాంకర్స్ ఓ మైకు పుచ్చుకుని ప్రజలను ఏమండి, లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మళ్ళీ మరోసారి మోడీ గారే గెలుస్తారా లేక ఈసారి రాహుల్ గారు గెలుస్తారా, మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం రోజు. దీనికి 99% మంది మళ్ళీ మోడీ గారే వస్తారు అని చెప్పటం కూడా మనం చూస్తున్నాం. ఇలాగే ఈరోజు న్యూస్ 18 ప్రకటించిన మెగా ఒపీనియన్ పోల్ కూడా ఈ విషయాన్నే గట్టిగా ధృవీకరించింది. మరి ఒకసారి ఈ సర్వే రిజల్ట్స్ని గనక చూస్తే ఈ విధంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఓడిపోవచ్చేమో అనే విధమైన సర్వేలు ముందుగా వచ్చాయి. కానీ ఆ సర్వేలన్నింటినీ రివర్స్ చేస్తూ అక్కడ దంచి కొట్టి అంతకు క్రితం కంటే అత్యధిక స్థానాలను గెలుచుకుంది బీజేపీ. ఇప్పుడు ఈ లోక్సభ ఎలక్షన్స్లో కూడా బీజేపీ అదే దూకుడును కొనసాగించి దాదాపుగా రాష్ట్రం అంతటిని క్లీన్ స్వీప్ చేస్తోంది అని, మొత్తం 39 స్థానాలకు గాను 38 స్థానాలలో కూడా బీజేపీ జయకేతనం ఎగరవేస్తుందని, కాంగ్రెస్ ఒక్క స్థానంతోనే సంతృప్తి పడాల్సి ఉంటుందని తేల్చింది. ఇక బీహార్ రాష్ట్రం విషయానికి వస్తే బీహార్లో మొత్తం 40 ఎంపీ స్థానాలు ఉంటాయి. ఇక్కడ కూడా బీజేపీ చెలరేగిపోతుందని, మధ్యప్రదేశ్లో లాగే ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ చేస్తుందని, 38 సీట్లు గెలుచుకుంటుందని తేల్చింది. 40లో 38 పోగా మిగిలిన 2 సీట్లు మాత్రం ఇండీ కూటమి గెలుచుకుంటుందని తేల్చింది. ఇక్కడ ఎన్డీఏకు 58%, ఇండీ కూటమికి 28%, అదర్స్కి 14% ఓటింగ్ వస్తుందన్న అంచనా కూడా తెలియజేసింది. తర్వాత హర్యానా రాష్ట్రంలోకి వస్తే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతుంది అని, 62% ఎన్డీఏకు 29% ఇండీ కూటమికి వచ్చే అవకాశం ఉందని తేల్చింది. పంజాబ్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ ఆపు ప్రభుత్వం రూలింగ్లో ఉంది. ఆపు ఇండీ కూటమిలో ఒకటి, ఈ 2 అంటకాగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం 13 ఎంపీ సీట్లు ఉండగా వీటిలోని 7 ఇండీ కూటమికి, 3 ఎన్డీఏకి, శిరోమణి అకాలీదళ్కి 2, ఆపుకి 1 సీటు దక్కే అవకాశం ఉందని తేల్చింది. ఇక ఓటింగ్ పర్సెంటేజీ విషయానికి వస్తే 38% ఇండీ కూటమికి, 22% శిరోమణి అకాలీదళ్కి, 15% ఆప్కి, 13% ఎన్డీఏకి వచ్చే ఛాన్స్ ఉంది. పోతే ఢిల్లీ ఎంపీ స్థానాల విషయానికి వస్తే ఢిల్లీలో 7 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అయితే ఆపును అవాక్కు చేస్తూ ఈ 7ంటికి 7 కూడా బీజేపీయే గెలిచే ఛాన్స్ ఉందని సర్వే తేల్చింది. ఇక పర్సెంటేజీ విషయానికి వస్తే ఎన్డీఏకి 58%, కాంగ్రెస్కి 17% ఓట్ షేరు ఉంటుందట. ఇదే విధంగా హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందట. హిమాచల్ ప్రదేశ్లో 4 ఎంపీ స్థానాలు ఉండగా 4ంటికి 4 కూడా ఎన్డీఏనే కొట్టేస్తుందట. ఓటింగ్ పర్సెంటేజీ విషయానికి వస్తే 67% మంది బీజేపీకి, 27% మంది కాంగ్రెస్కి అనుకూలంగా అభిప్రాయాన్ని తెలియజేశారట. అయితే సౌత్ వైపుకు వస్తే మాత్రం బీజేపీ హవా తగ్గిపోయినట్టుగా ఈ సర్వే చూపించింది. కేరళ రాష్ట్రానికి వచ్చి చూస్తే ఇక్కడ 20 ఎంపీ స్థానాలు ఉంటాయి. ఈ 20లో ఇండీ కూటమి 14 గెలుచుకుంటుంది. ఎన్డీఏకి మాత్రం కేవలం 2 సీట్లు వస్తాయి. అదర్స్కి 4 సీట్లు వస్తాయి. ఇక ఓటింగ్ పర్సెంటేజ్ విషయానికి వస్తే ఇండీ కూటమికి 47%, ఎల్డీఎఫ్కి 32%, ఎన్డీఏకి 18% ఓటు షేరు రావచ్చట. ఇది కేరళను గురించి న్యూస్ 18 మెగా ఒపీనియన్ సర్వే. ఇదే విధంగా తమిళనాడులో కూడా ఎన్డీఏ హవా కనబడదు. ఎలాగంటే తమిళనాడులో మొత్తం ఎంపీ స్థానాలు 39 ఉంటాయి. ఇందులోంచి డిఎంకే ప్లస్ కాంగ్రెస్తో కూడిన ఇండీ కూటమి ఇందులోని 30 సీట్లను గెలుచుకుంటుంది. అక్కడ అన్నామలై ప్రభంజనం ఎంత ఉన్నా కేవలం ఎన్డీఏ 5 స్థానాలను మాత్రమే గెలుచుకోగలదట. ఇక యూపీ విషయానికి వస్తే అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు సీఎంగా ఉన్నారు. ఆయన యూపీని ప్రచండ శక్తితో నడిపిస్తున్నారు. అక్కడ యూపీలో మొత్తం 80 లోకసభ స్థానాలు ఉంటాయి. అయితే ఈ 80లోంచి 77ంటిని ఎన్డీఏ గెలుస్తుందట.
మిగిలిన 3 2 ఇండి కూటమి, 1 బీఎస్పీ గెలుస్తాయట. ఈ విధంగా నార్త్ మొత్తం బీజేపీ చెలరేగిపోయి విశ్వరూప ప్రదర్శన చేస్తూ ఉంటే సౌత్లో మాత్రం ఎప్పటిలాగే ప్రాంతీయ పార్టీల హవా కంటిన్యూ అవుతుందట. అయితే 2019 లోక్సభ ఎలక్షన్స్కి గాను కేరళలో ఎన్డీఏ 0 ఒక్క సీటు కూడా సాధించలేదు. అలాంటిది ఇప్పుడు 2 సీట్లతో ఎంట్రీ ఇస్తోంది. అలాగే తమిళనాడులో కూడా మొత్తం 39 సీట్లకు గాను 2019లో 38 సీట్లను కూడా డిఎంకే గెలుచుకుంది. ఎన్డీఏలో భాగస్వామి అయిన ఏఐడిఎంకే 1 సీటును గెలిచింది. అప్పుడు బీజేపీకి ఎంట్రీ కూడా దొరకలేదు. అయితే ఈసారి మాత్రం 5 సీట్లను అక్కడ గెలుచుకోబోతోంది. అంటే అక్కడ కూడా బీజేపీ తన పాదం మోపుతోంది. 3 అడుగుల జాగా అడిగి బలిని పాతాళానికి తొక్కిన వామనుడిలాగా అక్కడ బీజేపీ ఎదిగిపోతోందేమో అని డిఎంకే మొదలైన ప్రతిపక్షాలకు దడబుట్టిస్తుందట. ఈ సర్వే స్పష్టంగా నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధాని అవుతారు అని తేల్చి చెప్పింది. అసలు మోడీజీకి అపోనెంట్ ఎవరు? ప్రజలను ప్రధానిగా రాహుల్ అయితే బాగుంటుందా, మోడీజీ అయితే బాగుంటుందా అని యాంకర్స్ అడుగుతున్న వీడియోలు రోజు చూస్తున్నాం కదా. రాహుల్ని అని ఎవరైనా అంటున్నారా? నిజంగా పాపం రాహుల్జీకి ఇది ఒక శాపమే. కొండను ఢీకొనే బక్క గొర్రెపిల్లలా ఉన్నాడు. ట్రోల్స్, కామెడీలు, టంగ్ స్లిప్పులు ఆయన గురించి విని చూసి ప్రజలు పాపం ఆయన్ను నిజంగానే పప్పు అనుకుంటున్నారు. ఆయన ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని పాదయాత్రలు చేసినా ఇప్పట్లో ఆయనను పీఎం స్థాయి క్యాండిడేటే అని ప్రజలు గుర్తిస్తారా అన్నది చాలా పెద్ద ప్రశ్న. అలాంటి ఆయన్ను మోడీజీ ముందు పెట్టి ఎవరికి ఓటు వేస్తారు అంటే ప్రజలు ఖచ్చితంగా మోడీజీకే వేస్తాము అంటారు. అయినా మోడీజీ ఏం చేశారు? ఆయన 10 ఏళ్ల పాలనలో ఏమైనా స్కాములు జరిగాయా? ఏమైనా బాంబు బ్లాస్టులు జరిగాయా? దేశాన్ని యుఎస్, యూకే లాంటి దేశాల స్థాయికి చేర్చాడు. ఎవరికీ తగ్గేదేలే అనే భావనని కల్పించారు. దేశమంతా అద్భుతమైన రోడ్లు వేశారు. శతాబ్దాల హిందువుల కళ రామమందిరాన్ని నిర్మించారు. ఆర్టికల్ 370 రద్దు చేశారు. మహిళా రిజర్వేషన్ని అమలు చేశారు. ఇప్పుడు సిఏఏ అమలు. ఇలా చాలా పెద్ద లిస్టు ఉంది అనుకోండి. మరి ఆయన దేశానికి చేసిన నష్టం ఏమిటి? ఆయన్ను కాదనడానికి ప్రజలు ఆలోచిస్తారు కదా. అందుకే మళ్ళీ మోడీజీనే ఎంచుకుంటున్నారు. మహిళా రిజర్వేషన్ అమలు వల్ల గ్రామీణ మహిళలు 70%, పట్టణ మహిళలు 68% మద్దతిస్తున్నారట. 60% మంది రామమందిర నిర్మాణం భారతదేశానికి గర్వకారణంగా భావిస్తున్నారట. 67% మంది తాము 5 ఏళ్ల క్రితం కంటే ఆర్థికంగా మెరుగ్గా ఉన్నామని చెప్పారట. ఎన్డీఏకి 58%, ఇండి కూటమికి 28%, అదర్స్కి 14% అనుకూలంగా ప్రజలు అభిప్రాయాన్ని చెప్పారట. ఏ నియోజకవర్గంలోనైనా అక్కడి అభ్యర్థితో సంబంధం లేకుండా కేవలం నరేంద్ర మోడీ గారి కోసమే ఓటు చేస్తామని 85% మంది చెప్పారట. ఇందులో 73% మంది ప్రధాని నరేంద్ర మోడీ నిజాయితీ గల నాయకుడు అన్నారట. రాహుల్జీతోనూ మిగతా నాయకులతోనూ కంపేర్ చేసినప్పుడు మోడీజీకి 59%, రాహుల్జీకి 21%, మమతా దీదీకి 9%, కేజ్రీవాల్కి 9% అనుకూలంగా తమ అభిప్రాయాల్ని వినిపించారట. ఇలా 10 ఏళ్లు గడిచిన భారతదేశంలోని అత్యధిక ప్రజల మనసును గెలుచుకున్న నాయకునిగా ఇంకా మోడీజీ గారే ఉన్నారని ఈ సర్వే స్పష్టంగా తేల్చింది. ఆయనకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు అని కూడా తేల్చినట్టు లెక్క. ఇవి న్యూస్ 18 మెగా పోల్ సర్వే వివరాలు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.